మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ గా తలపడేందుకు రంగం సిద్ధమైంది. ఒకే రోజు ఇద్దరు లీడర్లు ఉత్తర తెలంగాణ పర్యటనతో రాజకీయాన్ని హీటెక్కించబోతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో పర్యటించబోతున్నారు. బహిరంగ సభలో పాల్గొంటారు. చాలా కాలం తర్వాత కేసీఆర్ ఓ బహిరంగ సభలో పాల్గొంటుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ చేరిక కార్యక్రమం నేపథ్యంలో జగిత్యాలలో ఈ నెల 20న బహిరంగ సభ ఏర్పాటు చేశారు. గులాబీ బాస్ కేసీఆర్ ఈ సభకు హాజరై జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకోనున్నారు. దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ ఓ బహిరంగ సభలో పాల్గొంటుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గతేడాది ఏప్రిల్ 27న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో వరంగల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ మళ్లీ తర్వాత ఎక్కడా సభలకు హాజరు కాలేదు. ఇప్పుడు జగిత్యాల సభకు హాజరవుతుండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలనకు సగం కాలం పూర్తయింది. దీంతో రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ సంధించే విమర్శల బాణాలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై ఎలాంటి కామెంట్స్ చేయనున్నారనే ఆసక్తి నెలకొంది.